ఫస్ట్ క్వశ్చన్, బాబర్ ప్రారంభ జీవితం మరియు దండయాత్రలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. బాబర్ తన తండ్రి వైపు నుండి చెంగీజ్ ఖాన్ వంశానికి, తల్లి వైపు నుండి తైమూర్ వంశానికి చెందినవాడు. క్రీస్తు శకం 1507లో కాబూల్లో బాబర్ మొదటిసారిగా పాదుషా అనే బిరుదును స్వీకరించాడు. బాబర్ మాతృభాష చాగతాయ్ టర్కిక్. పై వాటిలో సరైనవేవి? ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 2, 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. బాబర్ తండ్రి వైపు నుండి తైమూర్ వంశానికి మరియు తల్లి వైపు నుండి చెంగీజ్ ఖాన్ వంశానికి చెందినవాడు. సో ఇవి రెండు తారుమారైనాయండి. ఇక్కడ 1507లో పాదుషా బిరుదు పొందడం మరియు అతని భాష చాగతాయ్ టర్కిక్ కావడం సరైనవి. అది ఇక్కడ స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ అండి. ఇక్కడ బాబర్ అనే అతను తన తండ్రి వైపు తైమూర్ వంశానికి చెందినవాడు, తల్లి వైపు చెంగీజ్ ఖాన్ వంశానికి చెందినవాడు అండి. కానీ ఇక్కడ ఆపోజిట్లో ఉన్నాయండి. నెక్స్ట్ క్వశ్చన్, బాబర్ పోరాడిన యుద్ధాలను వాటి ప్రత్యేకతలతో జతపరచండి. మొదటి పానిపట్టు యుద్ధం, ఖాండ్వా యుద్ధం, చందేరి యుద్ధం, గాగ్రా యుద్ధం. ప్రత్యేకతలు: నీటి మీద మరియు నేల మీద జరిగిన యుద్ధం, బాబర్ గాజీ బిరుదు పొందడం, తుల్గుమా వ్యూహం మొదటిసారి వాడకం, రాజ్పుత్ మహిళలు జోహార్ చేయడం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A3, B2, C4, D1. మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? 1526లో. తుల్గామా వ్యూహం మొదటిసారి వాడకమంట, దీని యొక్క ప్రత్యేకత. నెక్స్ట్ ఖాండ్వా యుద్ధం, ఇది బాబర్ గాజీ బిరుదు పొందడం అంట, దీని యొక్క ప్రత్యేకత. చందేరి యుద్ధం యొక్క ప్రత్యేకత రాజ్పుత్ మహిళలు జోహార్ చేయడం. గాగ్రా యుద్ధం యొక్క ప్రత్యేకత నీటి మీద మరియు నేల మీద జరిగిన యుద్ధం. పానిపట్ యుద్ధంలో తుల్గుమా వ్యూహం వాడబడింది. ఖాండ్వా యుద్ధం తర్వాత బాబర్ గాజీ బిరుదు స్వీకరించాడు. ఎవరండి? బాబర్ ఏ యుద్ధం తర్వాత? ఖాండ్వా యుద్ధం తర్వాత దేన్ని స్వీకరించాడు? గాజీ అనే బిరుదు స్వీకరించాడండి బాబరు. చందేరి యుద్ధంలో జోహార్ జరిగింది. గాగ్రా యుద్ధంలో గంగా నది ఉపనదిపై, అంటే నీటిపై మరియు నేల మీద జరిగిందంట. ఏది? గాగ్రా యుద్ధం. ఎక్కడ? గంగా నది యొక్క ఉపనది పైన. నెక్స్ట్ క్వశ్చన్, హుమాయూన్ తన జీవితాంతం తూలుతోనే నడిచాడు, చివరకు తూలి పడి ప్రాణాలు విడిచాడని స్టాన్లీ లేస్ పూల్ వ్యాఖ్యానించాడు. హుమాయూన్ తన ఢిల్లీ లైబ్రరీ షేర్ మండల్ మెట్లపై నుండి జారిపడి మరణించాడు. బోత్ ఆర్ కరెక్ట్ అండి. హుమాయూన్ జీవితం అంతా అస్థిరంగా సాగడం, అంటే రాజ్యం కోల్పోవడం, అజ్ఞాతవాసం మరియు చివరకు గ్రంథాలయ మెట్లపై నుండి పడి చనిపోవడాన్ని ఉద్దేశించి చరిత్రకారుడు వ్యాఖ్యానించాడండి. నెక్స్ట్ క్వశ్చన్, హుమాయూన్ కాలంలో ఈ క్రింది సంఘటనలను కాలక్రమానుసారం అమర్చండి. చౌసా యుద్ధం, దౌరా యుద్ధం, కనౌజ్ యుద్ధం, సిర్హింద్ యుద్ధం. 2, 1, 3, 4. దౌరా యుద్ధం, చౌసా యుద్ధం, కనౌజ్ యుద్ధం, సిర్హింద్ యుద్ధం. దిస్ ఈజ్ ద కరెక్ట్ సిరీస్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, హుమాయూన్ పతనానికి గల కారణాలను విశ్లేషిస్తూ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. సరికానిది అడిగారండి. తన తండ్రి కోరిక మేరకు రాజ్యాన్ని సోదరులకు పంచి ఇవ్వడం వల్ల కేంద్ర అధికారం బలహీనపడింది. చునార్ కోట మొదటి ముట్టడి సమయంలో షేర్ఖాన్ను పూర్తిగా అణిచివేయకుండా వదిలేయడం చారిత్రక తప్పిదం. బెంగాల్ ఆక్రమణ తర్వాత జన్నతాబాద్లో నెలల తరబడి విలాసాల్లో మునిగిపోవడం వల్ల షేర్ఖాన్ బలం పుంజుకోవడానికి అవకాశం దొరికింది. హుమాయూన్ వద్ద బలమైన ఫిరంగి దళం లేకపోవడం వల్ల అతను కనౌజ్ యుద్ధంలో ఓడిపోయాడు. ఆప్షన్ డి అనేది రాంగ్ ఆన్సర్ అండి. ఇక్కడ సరికానిది అడిగారు. దేనికి సంబంధించి? హుమాయూన్ యొక్క పతనానికి సంబంధించి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. తన తండ్రి కోరిక మేరకు రాజ్యాన్ని సోదరులకు పంచి ఇవ్వడం వల్ల కేంద్ర అధికారం బలహీనపడింది. చునార్ కోట మొదటి ముట్టడి సమయంలో షేర్ఖాన్ను పూర్తిగా అణిచివేయకుండా వదిలేయడం చారిత్రక తప్పిదం. బెంగాల్ లేదా గౌర్ ఆక్రమణ తర్వాత జన్నతాబాద్లో నెలల తరబడి విలాసాల్లో మునిగిపోవడం వల్ల
షేర్ ఖాన్ బలం అనేది పుంజుకోవడానికి ఒక అవకాశం దొరికిందంటండి. హుమాయూన్ పతనానికి ప్రధాన కారణాలు రాజ్య విభజన, షేర్ ఖాన్ విషయంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు మరియు సోదరుల సహాయ నిరాకరణ. అయితే కనౌజ్ యుద్ధంలో ఫిరంగి దళం ఉన్నప్పటికీ సైనికుల్లో ఉత్సాహం లోపించడం మరియు సోదరుడు కామ్రాన్ సహాయం నిరాకరించడం వల్ల ఓటమి సంభవించింది అండి. కానీ ఇక్కడేమన్నారు, బలమైన ఫిరంగి దళం లేకపోవడం వల్ల అతను కనౌజ్ యుద్ధంలో ఓడిపోయాడు అన్నారండి. అది రాంగు. ఇక్కడ కనౌజ్ యుద్ధంలో ఫిరంగి దళం ఉన్నప్పటికీ సైనికుల్లో ఉత్సాహం అనేది లేదంటండి. ఉత్సాహం అనేది లోపించింది. తర్వాత సోదరుడు కామ్రాన్ సహాయం నిరాకరించడం వల్ల ఓటమి అనేది సంభవించిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, మొఘల్ చిత్రకళ మరియు వాస్తుశిల్పం గురించి సరైన అంశాలను గుర్తించండి. భారతదేశంలో మొఘల్ చిత్రకళకు పునాది వేసినది హుమాయూన్. హుమాయూన్ పర్షియా నుండి మీర్ సయ్యద్ అలీ మరియు అబ్దుస్ సమద్ అనే చిత్రకారులను తెచ్చాడు. హుమాయూన్ సమాధి తాజ్ మహల్కు నమూనాగా పరిగణించబడింది. హుమాయూన్ సమాధిలో మొదటిసారిగా డబుల్ డోమ్ విధానాన్ని ఉపయోగించారు. ఆల్ కరెక్ట్ అండి. మొఘల్ యొక్క చిత్రకళ మరియు వాస్తుశిల్పం సంబంధించి భారతదేశంలో మొఘల్ చిత్రకళకు పునాది వేసింది హుమాయూన్. హుమాయూన్ పర్షియా నుండి మీర్ సయ్యద్ అలీ మరియు అబ్దుస్ సమీద్ అనే చరిత్రకారులను తెచ్చాడు. హుమాయూన్ సమాధి తాజ్ మహల్కు నమూనాగా పరిగణించబడుతుందంట. హుమాయూన్ సమాధిలో మొదటిసారిగా డబుల్ డోమ్ విధానాన్ని ఉపయోగించారంటండి. బాబర్కు సమయం లేకపోవడంతో హుమాయూన్ చిత్రకళకు పునాది వేశాడు. ఇరాన్ నుండి వచ్చిన చిత్రకారులు హంజానామా ప్రారంభించారు. హాజీ బేగం నిర్మించిన హుమాయూన్ సమాధి తాజ్ మహల్కు ప్రేరణ మరియు డబుల్ డోమ్ శైలికి నిదర్శనం. నెక్స్ట్ క్వశ్చన్, బాబర్ నామా తుజుక్ ఈ బాబరీ గ్రంథం గురించి క్రింది వాటిలో ఏది వాస్తవం కాదు? బాబర్ నామా తుజుక్ ఈ బాబరీ గ్రంథం గురించి క్రింది వాటిలో ఏది వాస్తవం కాదు? దీనిని బాబర్ తన మాతృభాష అయిన టర్కీలో రాశాడు. అక్బర్ కాలంలో అబ్దుర్ రహీం ఖాన్ ఈ ఖానా దీనిని పర్షియన్ భాషలోకి అనువదించాడు. బాబర్ ఈ గ్రంథంలో రాణా సంగాను భారతదేశంలో అత్యంత శక్తివంతమైన రాజుగా వర్ణించాడు. ఇందులో భారతదేశ వాతావరణం, మామిడి పండ్లు మరియు నెమళ్ళ గురించి ప్రస్తావించబడింది. ఇక్కడ ఏమన్నారండి, వాస్తవం కానిది అంటే ఇన్కరెక్ట్ అడిగారండి. ఆప్షన్ సి ఈజ్ ఇన్కరెక్ట్, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. దీనికి సంబంధించి బాబర్ నామా లేదా తుజుక్ ఈ బాబర్ అనే గ్రంథానికి సంబంధించి బాబరు తన మాతృభాష అయిన టర్కీలో రాశాడంట. దేన్ని? బాబర్ నామా అనే గ్రంథాన్ని. దీన్నే తుజుక్ ఈ బాబరి అంటారంట. అక్బర్ కాలంలో అబ్దుల్ రహీం ఖాన్ ఈ ఖానా దీనిని పర్షియన్ భాషలోకి అనువదించాడంట. ఇందులో భారతదేశ వాతావరణము, మామిడి పండ్లు మరియు నెమళ్ళ గురించి ప్రస్తావించబడిందంట అండి. బాబరు తన గ్రంథంలో విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు అత్యంత శక్తివంతమైన వాడు అని కీర్తించాడు. రాణా సంఘాన్ని కాదండి, కానీ ఇక్కడ స్టేట్మెంట్లో రాణా సంఘం గురించి చెప్పారండి. రాణా సంఘాన్ని కాదు, శ్రీకృష్ణదేవరాయలు అంటే అత్యంత శక్తివంతమైన వాడు అని కీర్తించారండి. ఎవరు? బాబర్ తన గ్రంథంలో. నెక్స్ట్ క్వశ్చన్, బాబర్ ఆవిష్కరించిన లేదా రచించిన అంశాలను వాటి వర్గంతో జతపరచండి. ముబయ్యాన్ పద్య గ్రంథం, ముస్లిం న్యాయశాస్త్రం. ఖత్ ఈ బాబరీ కొత్త రాతలిపి. రిసాలా ఈ ఉసాజ్ లేఖల సంపుటి. దివాన్ పర్షియన్ కవితల సంకలనం. పైన ఇచ్చిన జతలలో ఎన్ని సరైనవి? 3 కరెక్ట్ అండి. 1, 2, 3 ఎక్సెప్ట్ 4th. ఆల్ ఆర్ కరెక్ట్ అండి ఎక్సెప్ట్ 4th. ముబయాన్ ఇది ఎవరండి? బాబర్ ఆవిష్కరించిన అంశాలండి ఇవి. ముబయాన్ పద్య గ్రంథం, ముస్లిం న్యాయశాస్త్రం అని కూడా అంటారంట. ఖత్ ఈ బాబరీ కొత్త రాతలిపి అంట, క్యాలిగ్రఫీ. రిసాలా ఈ ఉసాజ్ లేఖల సంపుటి అండి. దివాన్ అనేది టర్కీ భాషలో బాబర్ రచించిన కవితల యొక్క సంకలనం అండి. ఇది పర్షియన్ కవితల సంకలనం కాదు, టర్కీ భాషలో బాబర్ రచించిన కవితల యొక్క సంకలనం అండి దివాన్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి పానిపట్ యుద్ధంలో బాబర్ విజయం సాధించడానికి ప్రధాన కారణమైన అరాబా లేదా రూమీ పద్ధతి దేనికి సంబంధించింది? మొదటి పానిపట్ యుద్ధంలో బాబర్ విజయం సాధించడానికి ప్రధాన కారణమైన అరాబా లేదా రూమీ పద్ధతి దేనికి సంబంధించింది? శత్రువును చుట్టుముట్టి దాడి చేసే అశ్వదళ వ్యూహం, ఎడ్ల బండ్లను గోడలా అమర్చి వాటి మధ్య నుండి ఫిరంగులు కాల్చడం, ఏనుగుల దళాన్ని ఉపయోగించి శత్రు శిబిరాన్ని తొక్కించడం, రాత్రిపూట అకస్మాత్తుగా గెరిల్లా దాడి చేయడం.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఎడ్ల బండ్లను గోడలా అమర్చి వాటి మధ్య నుండి ఫిరంగులు కాల్చడం అండి. సుమారు 700 ఎడ్ల బండ్లను తోలు పట్టీలతో కట్టి వాటి వెనుక నుండి ఫిరంగులను ఉపయోగించే ఒట్టోమన్ పద్ధతినే అరాబా లేదా రూమీ డివైస్ అంటారు. తుల్గుమా అంటే శత్రువును చుట్టుముట్టడం. తుల్గుమా అంటే అర్థం ఏంటండి? శత్రువును చుట్టుముట్టడం. నెక్స్ట్ క్వశ్చన్, హుమాయూన్ కాలానికి చెందిన రచనలు మరియు వాటి రచయితలను జతపరచండి. రచనలు: హుమాయూన్ నామా, కానూన్ ఈ హుమాయూనీ, తుజుక్ ఈ బాబరీ పర్షియన్ అనువాదం, బాబర్ నామా ఆంగ్ల అనువాదం. రచయితలు: క్వాండామీర్, గుల్బదన్ బేగం, మేడం బెవరిడ్జ్, అబ్దుర్ రహీం ఖాన్ ఈ ఖానా. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2 B1 C4 D3. హుమాయూన్ నామా గుల్బదన్ బేగం, కానూన్ ఈ హుమాయూనీ క్వాండమీర్, తుజుక్ ఈ బాబరీ పర్షియన్ అనువాదం, అబ్దుర్ రహీం ఖాన్ ఈ ఖానా, బాబర్ నామా ఆంగ్ల అనువాదం, మేడం బెవరిడ్జ్. హుమాయూన్ నామాను అతని సోదరి గుల్బదన్ బేగం రచించగా కానూన్ ఈ హుమాయూనీని క్వాండమీర్ రచించాడు. అబ్దుర్ రహీం దీనిని పర్షియన్లోకి, మేడం బ్రెవిడ్జ్ ఆంగ్లంలోకి అనువదించారు. నెక్స్ట్ క్వశ్చన్, చునార్ కోటను తూర్పు భారతదేశానికి ముఖద్వారం అని పిలవడానికి ప్రధాన కారణం ఏమిటి? చునార్ కోటను తూర్పు భారతదేశానికి ముఖద్వారం అని పిలవడానికి ప్రధాన కారణం ఏమిటి? ఇది మొఘల్ సామ్రాజ్యానికి మొదటి రాజధానిగా ఉండేది. ఇది బెంగాల్ మరియు బీహార్లకు వెళ్ళే భూ మరియు నదీ మార్గాలను నియంత్రిస్తుంది. ఇది షేర్షా సూరి యొక్క జన్మస్థలం. ఇక్కడ మొఘలుల ప్రధాన ఆయుధగారం ఉండేది. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారు? చునార్ కోటను తూర్పు భారతదేశానికి ముఖద్వారం అని పిలవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇది బెంగాల్ మరియు బీహార్లకు వెళ్ళే భూ మరియు నది మార్గాలను నియంత్రిస్తుందండి. గంగా నది ఒడ్డున ఉన్న చునార్ కోట వ్యూహాత్మక తూర్పు వైపు ప్రయాణించే మార్గాలను నియంత్రిస్తుంది. అందుకే దీనిని జయించకుండా తూర్పును అడుగు పెట్టడం అసాధ్యమని భావించేవారు. నెక్స్ట్ క్వశ్చన్, బాబర్ భారతదేశంపై చేసిన తొలి దాడుల గురించి క్రింది వాక్యాలను పరిశీలించండి. పానిపట్ యుద్ధానికి ముందే బాబర్ భారతదేశంపై 5 సార్లు దండయాత్ర చేశాడు. క్రీస్తు శకం 1519లో జరిగిన బాజౌర్ మరియు బీరా దండయాత్రలలోనే భారత ఉపఖండంలో మొట్టమొదటిసారిగా తుపాకీ మందు మరియు ఫిరంగులను ఉపయోగించారు. బాబర్ 1524లో లాహోర్ను ఆక్రమించి తన బలాన్ని పరీక్షించుకున్నాడు. పై వాటిలో సరైనవేవి? ఆప్షన్ డి కరెక్ట్ అండి. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారు? బాబరు భారతదేశంపై చేసిన తొలి దాడుల గురించి అడిగారండి. పానిపట్ యుద్ధానికి ముందే బాబర్ భారతదేశంపై 5 సార్లు దండయాత్ర చేశాడు. క్రీస్తు శకం 1519లో జరిగిన బాజౌర్ మరియు బీరా దండయాత్రలలో భారత ఉపఖండంలోనే మొట్టమొదటిసారిగా తుపాకీ మందు మరియు ఫిరంగులను ఉపయోగించారంట. బాబరు 1524లో లాహోర్ను ఆక్రమించి తన బలాన్ని పరీక్షించుకున్నాడంటండి. బాబరు పానిపట్ కంటే ముందే 5 దాడులు చేశాడు. 1519 దాడులలో మొదటిసారిగా గన్ పౌడర్ వాడకం జరిగిందని చరిత్రకారులు నిర్ధారించారు. 1524లో లాహోర్ ఆక్రమణ జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, చౌసా యుద్ధంలో షేర్షా విజయం సాధించడానికి దారితీసిన వ్యూహాత్మక కారణం కానిదేది? కారణం కానిది అడిగారండి. దేనికి సంబంధించి? చౌసా యుద్ధంలో షేర్షా విజయం సాధించడానికి దారితీసిన వ్యూహాత్మక కారణం కానిది అడిగారండి. ఆప్షన్ డి అనేది లేదండి. రిమైనింగ్ ఆర్ ఉన్నాయండి కారణాలకు సంబంధించి. వర్షాకాలం మొదలయ్యే వరకు వ్యూహాత్మకంగా వేచి ఉండటం, మొఘల్ శిబిరాలు పల్లపు ప్రాంతంలో ఉండడం వల్ల వాటిలోకి నీరు చేరడం, గిరిజనులపై దాడికి వెళ్తున్నట్లు నాటకమాడి అర్ధరాత్రి అకస్మాత్తుగా మొఘలులపై దాడి చేయడం. హుమాయూన్ సోదరుడు కామ్రేడ్ షేర్షాకు సైనిక మద్దతు పంపడం. దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్ అండి. కామ్రాను హుమాయూన్కు సహాయం చేయడానికి నిరాకరించాడు. అతను షేర్షాకు మద్దతు ఇవ్వలేదు. కానీ హుమాయూన్కు సహాయం చేయకపోవడం వల్ల మొఘలులు అనేవారు బలహీనపడ్డారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, బాబర్ మరియు హుమాయూన్లు స్వీకరించిన బిరుదులు అర్థాలకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. బాబరు పులి టర్కీ భాషలో, కలందర్ అపారమైన దానగుణం గలవాడు, గాజీ మతరక్షకుడు లేదా కాఫిర్లను వధించేవాడు, హుమాయూన్ అదృష్టవంతుడు.
ఇక్కడ ఏమడిగారండి? సరికాని జత అడిగారండి. వేటికి సంబంధించి? బాబరు, హుమాయూన్లు స్వీకరించిన బిరుదుల యొక్క అర్థాలకు సంబంధించి. ఏదీ లేదు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సరికానిది మీన్స్ ఏదీ లేదు అంటే అన్నీ కరెక్టే అండి. ఇక్కడ బాబర్ అంటే పులి, కలందర్ అపారమైన దానగుణం గలవాడు, గాజీ మతరక్షకుడు లేదా కాఫీర్లను వధించేవాడు, హుమాయూన్ అదృష్టవంతుడు. హుమాయూన్ అంటే అదృష్టవంతుడు అనే అర్థం ఉన్నప్పటికీ అతని చరిత్రలో దురదృష్టవంతుడిగా మిగిలిపోయాడంటండి. నెక్స్ట్ క్వశ్చన్. హుమాయూను తన అజ్ఞాతవాస సమయంలో పర్షియా పాలకుడు షా తహమాస్క్ సహాయం పొందడానికి షియా మతాన్ని స్వీకరించాడు. పర్షియా పాలకుడు హుమాయూన్కు 14,000 సైనిక దళం సహాయం అందించడానికి దీనిని ఒక షరతుగా పెట్టాడు. సరైన కోడ్ను ఎంచుకోండి. బోత్ ఆర్ కరెక్ట్ అండి. హుమాయూను తన అజ్ఞాతవాస సమయంలో పర్షియా పాలకుడు షా తహమాస్క్ సహాయం పొందడానికి షియా మతాన్ని స్వీకరించాడు. పర్షియా పాలకుడు హుమాయూన్కు 14,000 సైనిక దళం సహాయం అందించడానికి దీనిని ఒక షరతుగా పెట్టాడండి. ఎవరండి? హుమాయూన్. హుమాయూను సున్నీ ముస్లిం అయినప్పటికీ పర్షియా రాజు సైనిక సహాయం కోసం షియా మతాన్ని స్వీకరించాల్సి వచ్చిందటండి. నెక్స్ట్ క్వశ్చన్. బాబరు తన ప్రారంభ జీవితంలో మధ్య ఆసియాలో చేసిన పోరాటాలను కాలక్రమానుసారం అమర్చండి. సమర్కండ్ మొదటిసారి ఆక్రమణ, సర్ ఏ ఫుల్ యుద్ధం, కాబూల్ ఆక్రమణ, గజేవాస్ యుద్ధం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1 2 3 4 ఆల్ ఆర్ కరెక్ట్ అండి. ఆల్ ఆర్ ఇన్ కరెక్ట్ ఆర్డర్. ఫస్ట్, బాబర్ తన ప్రారంభ జీవితంలో మధ్య ఆసియాలో చేసిన పోరాటాలకు సంబంధించి సమర్కండ్ మొదటిసారి ఆక్రమణ, సర్ ఏ ఫుల్ యుద్ధం, కాబూల్ ఆక్రమణ, గజేవాస్ యుద్ధం. 1497లో సమర్కండ్ ఆక్రమణ, 1501లో సర్ ఏ ఫుల్ యుద్ధంలో ఓటమి, 1504లో కాబూల్ ఆక్రమణ, 1512లో గజేవాస్ యుద్ధంలో ఉజ్బెక్ల చేతిలో శాశ్వతంగా ఓడిపోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. హుమాయూన్ వ్యక్తిగత ఆసక్తులు మరియు నమ్మకాల గురించి సరికాని అంశం ఏది? అతనికి ఖగోళ శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం మరియు గణితం అంటే చాలా ఇష్టం. ఎవరికండి? హుమాయూన్ యొక్క వ్యక్తిగత ఆసక్తులు మరియు నమ్మకాలకు సంబంధించి. వారంలోని 7 రోజుల్లో గ్రహాల అనుగ్రహం కోసం 7 వేర్వేరు రంగుల దుస్తులు ధరించేవాడు. హుమాయూన్ తన జీవిత చరిత్ర హుమాయూన్ నామాను స్వయంగా రచించుకున్నాడు. అతను పర్షియా నుండి చిత్రకారులను భారత్కు తీసుకువచ్చి మొఘల్ చిత్రకళకు పునాది వేశాడు. ఇక్కడ సరికానిది అడిగారండి. ఆప్షన్ సి ఇస్ రాంగ్ ఆన్సర్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. హుమాయూన్ నామాను అతని సవతి సోదరి గుల్బదన్ బేగం అనే ఆమె రచించిందంటండి. హుమాయూన్ స్వయంగా రాయలేదు. బాబర్ నామా మాత్రమే బాబర్ స్వయంగా రాసుకున్న ఆత్మకథ. నెక్స్ట్ క్వశ్చన్. ఇబ్రహీం లోడీని గద్దె దించడానికి బాబర్కు అందిన ఆహ్వానాల గురించి క్రింది వాటిని పరిశీలించండి. పంజాబ్ గవర్నర్ దౌలత్ ఖాన్ లోడీ ఇబ్రహీం లోడీ తీరుతో విసిగిపోయి బాబర్ను ఆహ్వానించాడు. ఇబ్రహీం లోడీ మేనమామ ఆలం ఖాన్ లోడీ ఢిల్లీ సింహాసనంపై ఆశతో బాబర్కు మద్దతు ఇచ్చాడు. రాణా సంగా బాబర్ ఢిల్లీని దోచుకొని వెనక్కి వెళ్ళిపోతాడని, ఆ తర్వాత తాను ఢిల్లీని ఆక్రమించవచ్చని వ్యూహంతో ఆహ్వానం పంపాడు. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారు? ఇబ్రహీం లోడీని గద్దె దించడానికి బాబర్కు అందిన ఆహ్వానాల గురించి పరిశీలించమన్నారు. ఇక్కడ పంజాబ్ గవర్నర్ దౌలత్ ఖాన్ లోడీ ఇబ్రహీం లోడీ తీరుతో విసిగిపోయి బాబర్ను ఆహ్వానించాడంట. ఇబ్రహీం లోడీ మేనమామ ఆలం ఖాన్ లోడీ ఢిల్లీ సింహాసనంపై ఆశతో బాబర్కు మద్దతు ఇచ్చాడంట. రాణా సంగా బాబర్ ఢిల్లీని దోచుకొని వెనక్కి వెళ్ళిపోతాడని, ఆ తర్వాత తాను ఢిల్లీని ఆక్రమించవచ్చని వ్యూహంతో ఆహ్వానం పంపాడంటండి. నెక్స్ట్ క్వశ్చన్. ఖాండ్వా యుద్ధంలో తన సైన్యంలో ఉత్సాహం నింపడానికి బాబర్ చేసిన ప్రయత్నాలలో సరికానిది ఏది? ఖాండ్వా యుద్ధంలో తన సైన్యంలో ఉత్సాహం నింపడానికి బాబర్ చేసిన ప్రయత్నాలలో సరికానిది ఏది? ఈ యుద్ధాన్ని జిహాద్ లేదా పవిత్ర యుద్ధంగా ప్రకటించాడు. మద్యం పాత్రలను పగలగొట్టి జీవితంలో మద్యం ముట్టనని దేవునిపై ప్రమాణం చేశాడు. ముస్లిం వ్యాపారులపై ఉన్న తమ్హా లేదా స్టాంప్ డ్యూటీ అనే పన్నును రద్దు చేశాడు. హిందూ రాజ్పుత్ పాలకులతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇక్కడ సరికానిది అడిగారండి. దేనికి సంబంధించి? ఖాండ్వా యుద్ధంలో తన సైన్యంలో ఉత్సాహం నింపడానికి బాబర్ చేసిన ప్రయత్నాల్లో సరికానిది వచ్చి ఆప్షన్ డి అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ఈ యుద్ధాన్ని జిహాద్ లేదా పవిత్ర యుద్ధంగా ప్రకటించాడంట. ఎవరు? బాబర్.
మద్యం పాత్రలను పగలగొట్టి జీవితంలో మద్యం ముట్టనని దేవునిపై ప్రమాణం చేశాడంట బాబరు. ముస్లిం వ్యాపారులపై ఉన్న తహ్మా లేదా స్టాంప్ డ్యూటీ అనే పన్నును రద్దు చేశాడంటండి. బాబర్ శాంతి ఒప్పందం కుదుర్చుకోలేదండి, దానికి బదులుగా సైనికులలో మతపరమైన ఆవేశాన్ని రగిలించి యుద్ధానికి సిద్ధం చేశాడంటండి. శాంతి ఒప్పందం కుదుర్చుకోలేదు, యుద్ధానికి సిద్ధం చేశాడండి. నెక్స్ట్ క్వశ్చన్, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలను వాటి విశేషాలతో జతపరచండి. ప్రాంతాలు: ఆండిజాన్, బీరా, గాగ్రా, కాబుల్. విశేషాలు: బాబర్ జన్మస్థలం, జీలం నది ఒడ్డున గల ప్రాంతం, గంగా నదికి ఉపనది, హుమాయూన్ జన్మస్థలం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A1, B2, C3, D4. ఆండిజాన్ బాబర్ జన్మస్థలం, బీరా జీలం నది ఒడ్డున గల ప్రాంతం, గగ్రా గంగా నదికి ఉపనది, కాబుల్ హుమాయూన్ జన్మస్థలం. బాబరు ఉజ్బెకిస్తాన్లోని ఆండిజాన్లో జన్మించాడు. బీరా జీలం నది ఒడ్డున ఉంది, గాగ్రా గంగా నది ఉపనది, హుమాయూన్ 1508లో కాబూల్లో జన్మించాడు. నెక్స్ట్ క్వశ్చన్, హుమాయూన్ ఎదుర్కొన్న సవాళ్లకు సంబంధించి క్రింది జతలను పరిశీలించండి. ఖాళీ అయిన ఖజానా, బాబర్ చేసిన విపరీతమైన దాన ధర్మాలు లేదా కలందర్, బహదూర్ షా గుజరాత్ నుండి ఎదురైన సవాలు, షేర్ ఖాన్ బీహార్ మరియు బెంగాల్ ప్రాంతాల్లో ఆఫ్ఘన్ల ముప్పు, కామ్రాన్ హుమాయూన్కు మద్దతు నిలిచిన ఏకైక సోదరుడు. పైన ఇచ్చిన జతలలో ఎన్ని సరైనవి? 3 ఆర్ కరెక్ట్ అండి, ఎక్సెప్ట్ 4th వన్. ఖాళీ అయిన ఖజానా, బాబర్ చేసిన విపరీతమైన దాన ధర్మాలు, బహదూర్ షా గుజరాత్ నుండి ఎదురైన సవాలు, షేర్ ఖాన్ బీహార్ మరియు బెంగాల్ ప్రాంతాల్లో ఆఫ్ఘన్ల యొక్క ముప్పు. ఈ ఆప్షన్ స్టేట్మెంట్ 4 అనేది ఎందుకు రాంగు అంటే, హుమాయూన్ యొక్క సోదరుడు కామ్రాను అతనికి ప్రధాన శత్రువుగా మారి క్లిష్ట సమయంలో సహాయం చేయడానికి నిరాకరించాడండి. కానీ ఇక్కడేమన్నారు, హుమాయూన్కు మద్దతు నిలిచిన ఏకైక సోదరుడు అన్నారండి. సో ఇది రాంగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు శకం 1555లో జరిగిన సిర్హింద్ యుద్ధం యొక్క ప్రధాన ఫలితం ఏమిటి? సిర్హింద్ యుద్ధం యొక్క ప్రధాన ఫలితం ఏమిటి? భారతదేశంలో మొదటిసారి మొఘల్ సామ్రాజ్యం స్థాపించబడింది. సూర్ వంశ పాలకుడైన సికిందర్ సూర్ ఓడిపోయి మొఘల్ సామ్రాజ్యం పునఃస్థాపించబడింది. షేర్షా సూరి హుమాయూన్ను శాశ్వతంగా తరిమేశాడు. హుమాయూను మరణాంతరం అక్బర్ సింహాసనం అధిష్ఠించాడు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. క్రీస్తు శకం 1555లో జరిగిన సిర్హింద్ యుద్ధం యొక్క ప్రధాన ఫలితం ఏంటంటే, సూర్ వంశ పాలకుడైన సికిందర్ సూర్ ఓడిపోయి మొఘల్ సామ్రాజ్యం పునఃస్థాపించబడింది. 15 సంవత్సరాల అజ్ఞాతవాసం తర్వాత బైరామ్ ఖాన్ నేతృత్వంలో హుమాయూన్ ఈ యుద్ధం గెలిచి ఢిల్లీని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, హుమాయూన్ నిర్మించిన దిన్ పనాహ్ నగరం గురించి సరైనది ఏది? హుమాయూన్ నిర్మించిన దిన్ పనాహ్ నగరం గురించి సరైనది ఏది? దీనిని క్రీస్తు శకం 1533లో యమునా నది ఒడ్డున నిర్మించాడు. దిన పనాహ్ అనగా మతానికి ఆశ్రయం అనే అర్థం. తర్వాత షేర్షా దీనిని ఆక్రమించి పురాణా కిలాగా పేరు మార్చాడు. షేర్షా దీనిని ఆక్రమించి పురాణా కిలాగా పేరు మార్చాడంటండి. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. దిన్ పనాహ్ నగరానికి సంబంధించి దినా పనగా అనగా మతానికి ఆశ్రయం అనే అర్థం. షేర్షా దీనిని ఆక్రమించి పురాణా కిలాగా పేరు మార్చాడంట. దీనిని యమునా నది ఒడ్డున నిర్మించారంట అండి. ఎవరు? హుమాయూన్. నెక్స్ట్ క్వశ్చన్, బాబర్ గురించి క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. సరికానిది అడిగారండి. బాబర్ టర్కీ, పర్షియన్ మరియు అరబిక్ భాషలలో గొప్ప పండితుడు. అతను 1530 డిసెంబర్ 26న అనారోగ్యంతో ఆగ్రాలో మరణించాడు. బాబర్ తన జీవితంలో చేసిన చివరి యుద్ధం కనౌజ్ యుద్ధం. బాబర్ తన వంశీయులైన మీర్జా అనే బిరుదును వదిలి పాదుషా బిరుదును స్వీకరించాడు. ఆప్షన్ సి అనేది సరికానిదండి. ఇక్కడ క్వశ్చన్లో సరికానిది అడిగారు కాబట్టి రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. బాబరు టర్కీ, పర్షియన్ మరియు అరబిక్ భాషల్లో గొప్ప పండితుడు. అతను 1530 డిసెంబర్ 26న అనారోగ్యంతో ఆగ్రాలో మరణించాడు. బాబర్ తన వంశీయులైన మిర్జా అనే బిరుదును వదిలి పాదుషా బిరుదును స్వీకరించాడండి. బాబర్ జీవితంలో చేసిన చివరి యుద్ధం వచ్చి కనౌజ్ యుద్ధం కాదండి, గాగ్రా యుద్ధం అండి. కనౌజ్ యుద్ధం అనేది హుమాయూన్కి షేర్షా మధ్య జరిగిందంట అండి. నెక్స్ట్ క్వశ్చన్,
బాబర్ మరియు హుమాయూన్ కుటుంబ సభ్యులు మరియు ఇతర ముఖ్యమైన వ్యక్తులను జతపరచండి. వ్యక్తులు: కుత్లుగ్ నిగార్ ఖానం, మాహం బేగం, నిజాం, ఉస్తాద్ అలీ. సంబంధిత లేదా పాత్రలు: హుమాయూన్ యొక్క తల్లి, బాబర్ తల్లి, ఫిరంగి దళాధికారి, చౌసా యుద్ధంలో హుమాయూన్ ప్రాణాలను కాపాడిన వ్యక్తి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B1, C4, D3. కుత్లుగ్ నిగార్ ఖానం అంటే బాబర్ యొక్క తల్లి అంట. మాహం బేగం ఈమె హుమాయూన్ యొక్క తల్లి అంట. నిజాం ఈమె చౌసా యుద్ధంలో హుమాయూన్ ప్రాణాలను కాపాడిన వ్యక్తి. ఉస్తాద్ అలీ ఫిరంగి దళాధికారి అండి. బాబర్ తల్లి కుత్లుగ్ నిగార్ ఖానం, హుమాయూన్ తల్లి మాహం బేగం చౌసా యుద్ధంలో హుమాయూన్ నదిలో మునిగిపోతుంటే బాబర్ తల్లి కుత్లుగ్ నిగార్ ఖానం, హుమాయూన్ తల్లి మాహం బేగం చౌసా యుద్ధంలో హుమాయూన్ నదిలో మునిగిపోతుంటే నిజాం అనే వ్యక్తి కాపాడాడు. ఉస్తాద్ అలీ మరియు ముస్తాఫా బాబర్ యొక్క నైపుణ్యం గల ఫిరంగి దళాధికారులు. ఉస్తాద్ అలీ మరియు ముస్తాఫా బాబర్ యొక్క నైపుణ్యం గల ఫిరంగి దళాధికారులు. నెక్స్ట్ క్వశ్చన్. బాబర్ వంశావళి మరియు రక్త సంబంధాల గురించి క్రింది వాక్యాలను పరిశీలించండి. బాబర్ తండ్రి ఉమర్ షేక్ మిర్జా మధ్య ఆసియాలోని ట్రాన్సోక్సియానా ప్రాంతానికి చెందినవాడు. బాబర్ తండ్రి ఉమర్ షేక్ మిర్జా మధ్య ఆసియాలోని ట్రాన్సోక్సియానా ప్రాంతానికి చెందినవాడు. వీరు మాట్లాడే భాష చాగతాయ్ టర్కిక్. బాబర్ తన 11 లేదా 12 ఏళ్ల వయసులో ఫర్గానా సింహాసనాన్ని అధిష్ఠించాడు. పై వాటిలో సరైనవేవి? ఆల్ కరెక్ట్ అండి. బాబర్ తండ్రి ఉమర్ షేక్ మిర్జా మధ్య ఆసియాలోని ట్రాన్సోక్సియానా ప్రాంతానికి చెందినవాడు. వీరు మాట్లాడే భాష చాగతాయ్ టర్కిక్. బాబరు తన 11 లేదా 12 ఏళ్ల వయసులో ఫర్గానా సింహాసనాన్ని అధిష్ఠించాడు. నెక్స్ట్ క్వశ్చన్. హుమాయూన్ ఎదుర్కొన్న వైఫల్యాలకు సంబంధించి క్రింది వాటిలో సరికాని విశ్లేషణను గుర్తించండి. చునార్ కోట మొదటి ముట్టడిలో షేర్ఖాన్ను పూర్తిగా ఓడించకుండానే వెనుదిరగడం, గుజరాత్ వైస్రాయ్గా తన తమ్ముడు ఆస్కారీని నియమించడం, అతను ప్రజల తిరుగుబాటును అణచలేకపోవడం, బెంగాల్లోని గౌర్ నగరానికి జన్నతాబాద్ అని పేరు పెట్టి కాలక్షేపం చేయడం, తన సోదరుడు కామ్రాన్ సహాయం కోసం వేచి చూడకుండా చౌసా యుద్ధాన్ని ప్రారంభించడం. ఇక్కడ ఏమడిగారండి? హుమాయూన్ ఎదుర్కొన్న వైఫల్యాలకు సంబంధించి సరికానిది అడిగారండి. ఆప్షన్ డి ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. చూనార్ కోట మొదటి ముట్టడిలో షేర్ఖాన్ను పూర్తిగా ఓడించకుండానే వెనుదిరగడం, గుజరాత్ వైస్రాయ్గా తన తమ్ముడు ఆస్కారీని నియమించడం, అతను ప్రజల తిరుగుబాటును అణచలేకపోవడం, బెంగాల్లోని గౌర్ నగరానికి జన్నతాబాద్ అని పేరు పెట్టి కాలక్షేపం చేయడం. నిజానికి చౌసా వద్ద హుమాయూన్ దాదాపు 3 నెలల పాటు తన సోదరుల సహాయం కోసం వేచి చూశాడు. కానీ షేర్ఖాన్ వర్షాకాలం వచ్చే వరకు వ్యూహాత్మకంగా వేచి ఉండి అకస్మాత్తుగా దాడి చేశాడంటండి. కానీ ఇక్కడేమన్నారు? వేచి చూడకుండా చౌసా యుద్ధాన్ని ప్రారంభించాడు అనేది రాంగ్ అండి. వేచి ఉండి అకస్మాత్తుగా దాడి చేశాడండి ఇతను. నెక్స్ట్ క్వశ్చన్. అక్బరు క్రీస్తు శకం 1542లో అమర్కట్లో జన్మించాడు. హుమాయూన్ అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు అమర్కట్ హిందూ రాజ్పుత్ పాలకుడు రాణా ప్రసాద్ అతనికి ఆశ్రయం ఇచ్చాడు. సరైన కోడ్ను ఎంచుకోండి. బోత్ ఆర్ కరెక్ట్ అండి. అక్బరు క్రీస్తు శకం 1542లో అమర్కట్లో జన్మించాడు. కరెక్టు. హుమాయూన్ అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు అమర్కట్ హిందూ రాజ్పుత్ పాలకుడు రాణా ప్రసాద్ అతనికి ఆశ్రయం ఇచ్చాడు. బోత్ ఆర్ కరెక్ట్ అండి. హుమాయూన్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్న సమయంలో రాణా ప్రసాద్ ఆశ్రమం ఇచ్చాడు. ఆ సమయంలోనే హమీదా బాను బేగంకు అక్బర్ జన్మించాడు. ఎవరెవరికండి? హమీదా బాను బేగంకు అక్బర్ అనే అతను జన్మించాడంటండి. నెక్స్ట్ క్వశ్చన్. బాబర్ తన యుద్ధాలలో ఉపయోగించిన తుల్గుమా వ్యూహానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. శత్రువును నేరుగా ఎదుర్కోకుండా 3 వైపుల నుండి అర్ధచంద్రాకారంలో చుట్టుముట్టడం. బాబర్ ఈ వ్యూహాన్ని ఉజ్బెక్ నాయకుడు మహ్మద్ షైబానీ ఖాన్ నుండి నేర్చుకున్నాడు. దీనిని మొదటిసారి పానిపట్ యుద్ధంలో
ఇబ్రహీం లోడీపై విజయవంతంగా ప్రయోగించాడు? పై వాటిలో సరైనవి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. పైవన్నీ కరెక్టే అండి. శత్రువును నేరుగా ఎదుర్కోకుండా 3 వైపుల నుండి అర్ధచంద్రాకారంలో చుట్టుముట్టడం. బాబర్ ఈ వ్యూహాన్ని ఉజ్బెక్ నాయకుడు మహ్మద్ షైబానీ ఖాన్ నుండి నేర్చుకున్నాడు. దీనిని మొదటిసారి పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడీపై విజయవంతంగా ప్రయోగించాడు. బాబర్ సర్ ఏ పుల్ యుద్ధంలో షైబానీ ఖాన్ చేతిలో ఈ వ్యూహం ద్వారానే ఓడిపోయి ఆ తర్వాత దానిని తన సొంత వ్యూహంగా మార్చుకున్నాడంటండి. నెక్స్ట్ క్వశ్చన్, హుమాయూన్ సమాధి యొక్క నిర్మాణ శైలి మరియు ప్రాముఖ్యత గురించి సరికానిదేది? హుమాయూన్ సమాధి యొక్క నిర్మాణ శైలి మరియు ప్రాముఖ్యత గురించి సరికానిది అడిగారండి. ఆప్షన్ సి ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. దీనిని అతని భార్య హాజీ బేగం నిర్మించింది. దీని రూపశిల్పి పర్షియన్ వాస్తుశిల్పి మిరాక్ మీర్జా గియాస్. ఇది చుట్టూ చార్బాగ్ తోటలతో నిర్మించబడింది. ఆల్ ఆర్ కరెక్ట్ అండి ఎక్సెప్ట్ సెకండ్ వన్, ఎక్సెప్ట్ సి స్టేట్మెంట్. హుమాయూన్ సమాధిలో మొదటిసారిగా భారీ ఎత్తున డబుల్ డోమ్ అంటే ద్వంద్వ గుమ్మటం విధానాన్ని వాడారంట. సింగిల్ డోమ్ కాదండి, డబుల్ డోమ్ అండి. దీనినే తాజ్మహల్కు నమూనా అని పిలుస్తారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, బాబర్ గురించి పేర్కొన్న అంశాలలో ఏది తప్పు? బాబర్ నామాలో మామిడి పండు, నెమలి మరియు ఏనుగులను అద్భుతంగా వర్ణించాడు. ఈ పాయింట్ ఆల్రెడీ డిస్కస్ చేశామండి ఇదే వీడియోలో. భారతీయుల కళలు మరియు ఆకర్షణ అంతగా బాగుండవని రాశాడంట. బాబర్ నామాను అక్బర్ స్వయంగా టర్కీ నుండి పర్షియన్ భాషలోకి అనువదించాడు. బాబరు తన దాన గుణానికి గాను ప్రజల నుండి కలందర్ అనే బిరుదును పొందాడంటండి. ఇక్కడ తప్పు అడిగారండి. ఆప్షన్ సి ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. బాబర్ నామాను అక్బరు స్వయంగా టర్కీ నుండి పర్షియన్ భాషలోకి అనువదించాడు అనేది రాంగ్ అండి. బాబర్ నామాను అక్బర్ కాలంలో అబ్దుర్ రహీం ఖాన్ ఈ ఖానా పర్షియన్ భాషలోకి అనువదించాడండి, అక్బర్ కాదండి. బాబర్ నామాను అక్బర్ కాలంలో అబ్దుర్ రహీం ఖాన్ ఈ ఖానా అనే అతను పర్షియన్ భాషలోకి అనువదించాడండి, అక్బర్ కాదండి. సో క్వశ్చన్స్ అన్నీ కంప్లీటెడ్ అయ్యాయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ మొఘల్ సామ్రాజ్యం సంబంధించి పార్ట్ 2 చూద్దామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.